మనిషి ఎప్పుడూ సమాజంలో కంపేర్ చేసుకోవడం బ్రతకడం, కంపేర్ చేసుకోవడం బ్రతకడం. కాంపిటీషన్, వీడు ఇలా అయిపోయాడు, మనం ఇలా అయిపోవాలి. కాంపిటీషన్, ఒక లోపల ఒక ప్రెషర్. మనిషి చూడండి ఏమిటంటే, మనిషికి లోపమల్లా ఏంటంటే వాస్తవాన్ని గుర్తించలేకపోవడం, సత్యాన్ని అంగీకరించలేకపోవడం. ఇదే మనిషికి ఒక పెద్ద సమస్య. ఇప్పుడు మనకు 2 చేతులు ఇచ్చాడు భగవంతుడు, 2 కాళ్ళు ఇచ్చాడు, చక్కగా ఉంది, హాయిగా ఉన్నాం. ఇప్పుడు ఎవరికైనా ఒక చెయ్యి లేదనుకోండి, ఏమిటోనండి కుంటోడండి వీడు అంట. ఒక చెయ్యి లేకపోతే అంటే ఎందుకు అంటున్నాం వాడిని కుంటివాడని? మనందరికీ 2 చేతులు ఉన్నాయి కాబట్టి 2 చేతులు ఉంటేనే సహజం. ఒక చెయ్యి లేకపోతే కుంటివాడు, అవిటివాడు అని అంటున్నాం. ఒకవేళ భగవంతుడు మనిషిని ముందు నుంచి పుట్టించేటప్పుడే ఒక్క చేతితోటే పుట్టించి ఒక్క కాలుతోటే పుట్టించాడు అనుకోండి, అప్పుడు ఎవరికైనా 2 కాళ్ళు 2 చేతులు వస్తే అది అసహజం అయిపోతుంది. మళ్ళీ ఇదేమిటండి బాబు, వీడికి ఇంకోటి ఎక్స్ట్రాగా మొలిచేయేంటి? మనందరం కూర్చొని మాట్లాడుకుంటాం. మనందరికి ఒక్క కాలే ఉంది, ఒక్క చెయ్యి ఉంది, వీడికి ఏంటి తేడాగా పుట్టేశాడు వీడు? నాకు 2 కళ్ళు ఇచ్చాడనుకోండి, ఒక కన్ను పనిచేయకపోతే నేను ఒంటి కన్ను వాడినండి అంటాడు. ఒంటి కన్ను తనమనేది ఏం లేదు, అది అసహజం కాదది. మనం కంపేర్ చేసుకున్నాం, 2 ఉంటే పర్ఫెక్ట్, 2 ఉంటేనే కరెక్ట్ అనుకుంటున్నాం. అప్పుడు ఒకటి లేకపోతే అది ఇన్కరెక్ట్ అనుకుంటున్నాం. అసలు మొదటి నుంచి ఒకటే పెట్టేస్తుంటే అప్పుడు రెండోది ఇన్కరెక్ట్ అవుతుంది. కాబట్టి ఇవన్నీ మనం కంపేర్ చేసుకోవడం, మనం పోల్చి చూసుకోవడం, మనం సరిసమానంగా ఉందా లేదా చూసుకోవడం, వీటిని దీన్ని దాన్ని పోల్చుకోవడం బ్రతకడం. మన బ్రతుకంతా కూడా కంపారిజన్లోనే వెళుతుంది. మన బ్రతుకంతా కంపేర్ చేసుకోవడం, కాంపిటీషన్ స్పిరిట్, కాంపిటేటివ్ స్పిరిట్ పెంచుకోవడం, దీన్ని అది చేయాలి, నేను అలా సాధించాలి, నేను అలా అయిపోవాలనుకోవడం. ఒకసారి ఒక క్లాసులో పిల్లలందరూ కూర్చున్నారట. ఒక గురువు గారు వెళ్ళారట, ఆయన చాలా గొప్ప మహాత్ముడు. ఆయన స్కూల్ వాళ్ళు తీసుకెళ్లారట. తీసుకెళ్తే ఆయన వెళ్ళి క్లాస్ మొదలు పెడుతూ ఆయన చెప్పడానికంటే ముందు పిల్లలందరినీ మీ పేర్లు చెప్పండి, మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి అన్నారట. పరిచయం చేసుకోమంటే అప్పుడు ఆ పిల్లలందరూ కూడా వాళ్ళ పేర్లు చెప్పారు, పరిచయం చేసుకున్నారు. అప్పుడు ఈయన అడిగారట, నువ్వేం కావాలనుకుంటున్నావు అన్నారట. ఒకడన్నాడు, నేను డాక్టర్ అవ్వాలండి అన్నాడట. ఇంకొకడు అన్నాడట, నువ్వేం కావాలనుకుంటున్నావు? నేను ఇంజనీర్ కావాలండి అన్నాడట. ఇంకొకడు అన్నాడట, నేను కలెక్టర్ అవుతానండి అన్నాడు. ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రొఫెషన్ని చెప్తున్నారు, ఒక్కొక్క స్థితిని చెప్తున్నారు. ఒక ఆయన ఐపీఎస్ అవ్వాలన్నాడు, ఒకడు కలెక్టర్ అవ్వాలన్నాడు. ఇలా ఒక్కొక్కటి చెప్తున్నారు. కానీ అక్కడ కూర్చున్న ఏ పిల్లాడు కూడా నేను ఒక సన్యాసిని అవుతానని చెప్పలేదు, నేను ఒక గురువును కావాలని చెప్పలేదు, నేను సత్యాన్ని అన్వేషించాలని చెప్పలేదు. కారణం, వాడికి ఏం తెలియదు దాని యొక్క విలువ. నేను కలెక్టర్ అవ్వాలన్నాడు. అంటే కలెక్టర్ అంటే ఏంటి అంటే, కలెక్టర్ గారి గురించి వాడికి బాగా తెలిసి అంటే కారు ఉంటుంది ఫస్ట్ థింగ్, వెనకాల ఒక బండ్రోత్ ఉంటాడు సెకండ్ థింగ్, రెండోది వాడు దిగడానికి తలుపులు తీసుకోడు, వాడు దిగి తలుపులు తీస్తే బయటకు వస్తాడనమాట. అన్నీ ఇంక అసలు ఏమి చేయక్కర్లేదు. కలెక్టర్ అంటే వాడి దృష్టిలో ఏంటంటే ఏం చేయక్కర్లేదు, హాయిగా కూర్చోవచ్చు. మొత్తం జిల్లా యంత్రాంగం అంతా వాడి చేతిలో నడుస్తుంది. వాడికి రాత్రి పగల నిద్ర ఉండదు, వాడు చచ్చిపోతూ ఉంటాడు. ఎక్కడ ఎవడికి జ్వరం పట్టినా ఈ జ్వరం ఎవరికి రాకుండా కోసం వాడు పరిగెట్టాలి. జ్వరం వచ్చిన వాడికంటే వీడికి జ్వరం పట్టేస్తూ ఉంటుంది. ఎక్కడ ఎవరికైనా ఏదైనా ఒక జబ్బు మొదలైందంటే ఆ జబ్బు మొదలైన వాడికంటే వీడు ముందు పరిగెట్టాలి, ఎందుకంటే ఆ జబ్బు పాకకుండా ఉండడం కోసం చూసుకోవాలి. మొత్తం ఆ వ్యవస్థ అంతా వాడి చేతిలో ఉంటుంది. వాడికి నిద్ర పట్టదు. ఇది తెలియదు వాడి పిల్లాడికి. ఏంటంటే కలెక్టర్ అయిపోవాలి అంటే, కలెక్టర్ అని అంటే మనం పెంచేసాం. కలెక్టర్ అంటే అంత గొప్పవాడు, కలెక్టర్ అంటే అంత గొప్పవాడు, కలెక్టర్ అంటే అంత గొప్పది అని మనం దానికి గొప్పని మనం అంటగట్టాం. అందుకని పిల్లలు కూడా కలెక్టర్ అయిపోవాలి, ఎందుకని గొప్ప. లేకపోతే ఐపీఎస్ అయిపోవాలి, గొప్ప. డాక్టర్ అయిపోవాలి, గొప్ప. ఇంజనీర్ అయిపోవాలి, గొప్ప. అంటే మనమే ఒక ప్రొఫెషన్ క్రియేట్ చేసి దానికి గొప్పతనాన్ని పెంచుకుంటూ పోయి వాళ్ళ బుర్రల్లో ఇంజెక్ట్ చేసి పెట్టాం. వాళ్ళు కూడా ఆ గొప్పని గుర్తిస్తున్నారే కానీ దాని వెనక ఉండేటువంటి సాధన కానీ కష్టం కానీ దాని వెనక ఉండేటువంటి ఈతి బాధలు ఏం అక్కర్లేదు. వాళ్ళకి తెలియదు, అది గుర్తించే స్థితి కాదు. వివేకం మనిషికి కలిగిన రోజున, ఈ విచక్షణ మనిషిలో బయలుదేరిన రోజున, ఈ ఆలోచనలు అనేవి మనిషిలో బయలుదేరే రోజున బాగా ఆలోచించండి, మనిషి నిష్పక్షపాతమై కూర్చుంటాడు. వాడు నిష్పక్షపాత స్థితిలో నిలబడతాడు. అతను ఆ స్థితిలో నిలబడ్డటువంటి వ్యక్తి, వాడికి ఒక గురువు, ఒక విధానం అనేటువంటిది అవసరం అవుతుంది. అంతవరకు వాడికి గురువు అక్కర్లేదు, ఒక విధానం అక్కర్లేదు, ఒక వ్యవస్థ అక్కర్లేదు, హాయిగా బతికేయచ్చువాడు. ఎప్పుడైతే నేను సత్యాన్ని గుర్తించాలి, వాస్తవాన్ని నేను సొంతం చేసుకోవాలి,
అసలు ఈ సత్యం ఏమిటనేటువంటి ఆలోచన మనిషిలో బయలుదేరిందనంటే వాడికి గురువు కావాలి, వాడికి ఒక వ్యవస్థ కావాలి, వాడికి ఒక ప్రమాణం కావాలి. ఆ ప్రమాణాన్ని కోరుకునేటువంటి వ్యక్తులకే ఇక్కడ శంకరులు ఒక అద్భుతమైనటువంటి ప్రామాణికమైనటువంటి ఈ గ్రంథాన్ని అందిస్తున్నారు. ఆయన అందిస్తూ దీనికి ఒక అద్భుతమైన పేరు పెట్టారు, సాధన పంచకము అని. దీనికి ఇంకో పేరు కూడా ఉంది, సాధన సోపానము అని కూడా పేరుంది. సోపానం అంటే ఏంటి? మెట్లు కదా. మెట్లు అంటే ఏంటి? మెట్లు దేనికి? పైకి ఎదగడానికి. అంటే ఒక మనిషి జీవితంలో పైకి ఎదగడానికి ఏ సాధనలైతే ప్రధానమైనటువంటి పాత్రను పోషిస్తాయో ఆ పాత్రను పోషించేటువంటి సాధనల్ని మనకి ఇక్కడ అందిస్తున్నారు. అంటే మనం కూడా జీవితంలో సాధన 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 అంటే ఏంటండి? నేను ఎప్పుడూ ఒక్క మాటలో చెప్తాను, సాధన అంటే ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి ఎదగడమే సాధన.